అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఇంకొల్లుకి దగ్గరలో ఉన్న శ్రీ పొలిమేర వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి వెళ్తున్నామండి. నేను అక్కడ బండి పూజ చేయించాలని కోరిక పెట్టుకొని ఇప్పటి వరకు కొత్త బండి కొని 2 నెలలు అయినా కానీ పూజ చేయించలేదు. అక్కడే పూజ చేయించడానికి ఈరోజు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గుడిని చూపిస్తాను. ఇంకొల నుండి వెళ్ళేటప్పుడు చుట్టూ పొలాలు బాగుంటుందండి. వ్యూ అయితే అది ఉదయాన్నే వెళ్తున్నాము. మంచు పడుతుంది ఒకవైపు. బంతిపూల తోటలు, బంతిపూల తోటలు చాలా బాగున్నాయి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాము మనము. అదిగోండి, ఇదే ఆ వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారి మండపం అండి. ఇది మండపంలాగా కట్టారండి గుడిని. బాగుంటుంది. ఇది ముఖద్వారము. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇది ముఖద్వారము. సీతారాములతోటి ఇక్కడ స్వామివారు కనిపిస్తారు. సీతారాముల స్వామివారు మనకి ఎంట్రన్స్లోనే కనపడతారనమాట. బాగుంటుంది. రండి లోపలికి వెళ్దాము. వీరప్రతాప ఆంజనేయ స్వామి వారు ఇక్కడ చాలా మహిమ గలవారని నమ్ముతారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ జనం బాగా వస్తారండి ఇక్కడికి. ఇక్కడ ఎంతో వైభవంగా పూజలు జరుగుతాయి. అందరూ ఈ స్వామిని కొలుచుకుంటారు. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ ఈ స్వామి దగ్గర తప్పనిసరిగా పూజ చేయించుకుంటారు. కొత్త బండి కానివ్వండి, ఇంకేదైనా కార్యక్రమం కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇక్కడ జరుపుతారు. ఎందుకంటే ఈయన ఇక్కడ చాలా మహిమాన్వితంగా ప్రసిద్ధికి ఎక్కారు. ఈ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారు పొలం దున్నుతున్నప్పుడు పొలంలో నాగలికి తగిలారంటండి. అక్కడి నుండి ఆ స్వామివారిని, అది పొలం కూడా ఊరికి పొలిమేరల దగ్గరలో అవడం వల్ల ఈయనని పొలిమేరలోనే అక్కడే స్థాపితం చేశారు. అప్పట్లోనే స్థాపితం చేశారు. ఆ తర్వాత ఎండావానకి తడుస్తున్న ఆ స్వామివారి మీద ఒక పందిరిలాగా వేశారట. ఆ తర్వాత ఆ పందిరిలోకి వచ్చి ఎవరైనా నిద్ర చేసి ఆ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దగ్గర నమస్కరించుకొని అక్కడ మట్టి తీసుకొని బొట్టులాగా పెట్టుకున్నా కూడా వాళ్ళకు అక్కడ మంచి జరిగిందంటండి. అందుకని అది మహిమాన్వితంగా పనిచేస్తుందని ఈ పొలిమేర వీరాంజనేయ స్వామి వారు చాలా ప్రసిద్ధికి ఎక్కారండి. ఈ పొలిమేర వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారండి. ఆ తర్వాత కాలం క్రమేపీ ఇక్కడ చూశారు కదా ఇందాక, ఆ రామాలయాన్ని కూడా కట్టారండి కాలక్రమేపీ. ఇదిగోండి, ఈయన వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారు. శ్రీ పొలిమేర వీర ప్రతాప ఆంజనేయ స్వామి రౌద్ర రూప 3 గండములు నీకు మూర్తి, 4 గండములు నీకు అభయదాత, 5 గండములు నీకు రామనాథ, 10 గండములు నీకు అమృతయ, 3 దండములు నీకు వజ్రనాయ, 10 దండములు నీకు వేదవేత్త, 1,00,000 దండములు నీకు ప్రాణ రామాయ వాలేంద్రికి రామభక్తాయ మంగళం నివేదితాస్ఫురియచ్చరశ్మిదే గోపం మాగ్ర ఆంజనేయ స్వామికి జై. నా బండికి అయితే ఇక్కడే పూజ చేయించానండి. అర్చక స్వామి వారు పూజ చేశారు. బండికి పూజ చేసి స్టార్ట్ చేసి ప్రదక్షిణాలు కూడా తిప్పుకొని వచ్చాను.
నాకు ఇక్కడ అది వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని తీయలేకపోయాను బండి పూజ కార్యక్రమాన్ని. ఇక్కడ వైశాఖ పౌర్ణమికి ఎంతో వైభవంగా ఘనంగా తిరునాళ్ళు జరుపుతారండి. ప్రభలు కడతారు, చాలా బాగా చేస్తారండి. వైశాఖ పౌర్ణమికి ఇక్కడ చాలా జనం వస్తారు. అదేవిధంగా శనివారాలు, మంగళవారాలు చాలా జనం వస్తారు. ఆకు పూజలు, విశిష్టంగా పూజలు జరిపించుకుంటారు. ఇక్కడ వెనక వైపున శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి గుడి కూడా కట్టించారండి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కూడా బాగుంటుంది. రండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామని. Narai Namo Dewa
చూస్తారు కదండి, ఈ శివాలయంలో అభిషేకం స్వామివారికి అభిషేకం చేయించుకొని నవగ్రహ ఆరాధనకి ఎంతో ప్రసిద్ధి చెందిందండి ఈ ఆలయము. ఈ శివాలయంలో నవగ్రహ పూజ కానీ, శని త్రయోదశిలో శనిదేవుని పూజ కానీ, నవగ్రహ దోషాల పూజలు, దానాలు ఏవైనా ఇచ్చినచో అందరూ గ్రహ పీడ దోషాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం అండి. అదేవిధంగా ఈ పొలిమేర ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఏమైనా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో ఏదైనా దోషాలు కానీ ఉన్నట్లయితే ఇక్కడ నిద్ర చేసినచో మంచి ఫలితాలు ఉంటాయని ఈ పొలిమేర వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నిద్ర చేసిన భక్తులు కొంతమంది చెబుతున్నారండి. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఫేమస్ అయిన ఈ వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆకు పూజలు, అభిషేకాలు ఏవైనా అండి చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.